హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారి రాజ్మండ్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు నేను చెప్పేస్తాను. మరి కోతంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ ఎవరైతే చేసుకోలేదో కోతంత షేర్ చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. మరి ఈరోజు రాజ్మండ్లోకి వచ్చిన సెలబ్రిటీ పారకామణి కేసులో జగన్ ఆ సందర్భంగా మాట్లాడడం 9 నోట్లే చిన్న దొంగతనమే అంటూ మాట్లాడడంపై జనంలో విపరీతమైన చర్చ జరుగుతూ ఉంది. అసలు $9 కొట్టేశాడంటూ జగన్ చెప్పడంపై జనం నవ్వుకుంటూ ఉన్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో సైతం వైరల్ అవడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లుంది వైసీపీ. అందుకే రంకెలేయమని అంబటిని పురమాయించడట్టు సజ్జల. ఇక రోజు బీపీ ట్యాబ్లెట్లు వదిలేసి వచ్చే అంబటి ఈ మ్యాటర్పై మాట్లాడడానికి గొట్టాల ముందుకు వచ్చేసాడు. ఆయన బాధ ఏందో ఇందా రండి. ఇదిగో అంబటి మొదలెట్టబోయి నీ అరుపులు కేకలు రంకెలు. ఎంతకీ పారకామణిలో దొంగతనం పెద్ద కేసా చిన్న కేసా ఓ పాలసీ చెప్పు. $9 అంటే పెద్ద కేసా చిన్న కేసా? 9 నాకు చెప్పు. $9 చిన్న కేసా పెద్ద కేసా? జగన్మోహన్ రెడ్డి గారు చిన్న కేసు అన్నాడు. ఇది మొదలు. దీనికి క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మొదలు. $9 అని చీప్గా మాట్లాడుతూ ఉన్నవి నమ్మటే. అసలు $9 మారితే ఎంత అవుతుందో తెలుసా? ఆహా, తెలుసా అని అడుగుతూ ఉన్నా. $9 మారితే డాలర్లు అప్పటో ₹80 ఉందనుకుంటున్నా. $720 కదా. మరి జగన్ అయింది $72,000 అని పదే చెప్పాడు. మీకు లెక్కలు తెలియవా? లేదంటే మీకు స్క్రిప్ట్ ఇచ్చినోడికి లెక్కలు రావా? మీ జగన్కు అసలు డాలర్ అంటే ఎంతో తెలుసా? 9 నోట్లు, ఒక్కొక్కటి $100. అందుకే $72,000 అయింది. అది కూడా తెలియకుండా ఆయన అలాగే సీఎం 5 ఏళ్ళు ఎలగబెట్టాడు. నువ్వెట్ట నీటిపారుదల మంత్రిగా ఎలగబెట్టావు. $9 కాదు ఆంబోతు, $900. కనీసం సమాచారం లేకుండా మైకుల ముందుకు మీ బాస్ అలా వస్తాడు. నువ్వేం పీకిదామని వచ్చావు? దైవాన్ని అడ్డం పెట్టుకొని నాటకమాడి దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఆయన మెట్లు అడుగుతాడు. ఒక ఆయన ఏమో లడ్డూలో పంది కొవ్వు ఉందంటాడు. ఎంత అన్యాయం అండి. నిరూపణ అయ్యేదన్నది మీ టైంలోనే నెయ్యిని వెనక పంపించామంటారు. నిరూపణ చేయలేనటువంటి పనులు పెట్టుకుని భక్తుల్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి కార్యక్రమాలు, నీచపు కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. పరకామణి కేసు కానీ, లడ్డూలో పంది కొవ్వు కలిసిన అన్ని విచారణ జరుగుతున్నాయి. నేను చూద్దాం. దీనిలో ఎవడన్నా అరెస్ట్ చేసి పారేద్దాం, ఎవడన్నా లోపలేసేద్దాం. చూద్దాం. వేసుకున్నారు కదా. రాజకీయ కక్షల కోసం దైవాన్ని అడ్డం పెట్టుకునే నీచమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మోసపూరితమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి కన్ను మిన్ను కానకోకుండా వ్యవహరిస్తున్నాడు. అధికారం పోతే ఏమవుతుందో ఆలోచించుకోలేకపోతున్నాడు. ఇంత వయసులో కూడా ఆలోచించుకొని మళ్ళీ రాత్రికి పడుకుని బాబు కొడుకులు ఇద్దరు మీ అధికారం పోయిన తర్వాత ఏమవుతారు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. యానక్కడికి నీలాంటుడే ఎడ్డు అంటే తెడ్డు అన్నాడట. ఆల్బీత్ర అప్పన్న అని ఉండేవాడయ్యా. అంబటి సేమ్ నీలాగే ఉండేవాడు. కాకపోతే వాడికి జుట్టు నెరవలేదు, కానీ పర్సనాలిటీ సేమ్ టు సేమ్ నీదే. వాడు ఇంతే అయిన దానికి కాని దానికి రంకెలేస్తా ఉండేవాడు. ఒకరోజు ఇట్టాగే అరిసి బాల్చేదన్నేసాడు. అంచేత నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆవేశం అన్ని అనర్థాలకు మూలం. నువ్వు అరిసి గీపెట్టినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోతూ మీ వైపీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలు సొద్దపోసలుగా మారు. చూసుకుని మాట్లాడు. అది సరే, పోలవరం 2027 పుష్కరాల లోపు పూర్తి చేస్తామంటున్నారు బాబు గారు. మరి ఆ శాఖ మంత్రిగా చేసిన అనుభవం ఉంది కాబట్టి నిన్ను అడుగుతా ఉన్నా, నువ్వేమంటావు? ఈ ప్రాజెక్టుని కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులతోనే నిర్మాణం చేయాలని ధైర్యంగా ప్రారంభించారు. అలాంటి ప్రాజెక్టు కొనసాగుతూనే ఉంది. అమరావతి ఏమో అంతులేని కథ అయింది. ఈ పోలవరం ప్రాజెక్ట్ ఏమో ముగింపు లేని కథ అవుతా ఉంది. ఈ రెండిటికి ప్రధానమైన కారణం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అసమర్థత, అనాలోచిత చర్య. కేవలం డబ్బు సంపాదించుకోవటమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని పోలవరం ప్రాజెక్టును కూడా సర్వనాశనం చేసే కార్యక్రమాలు చేశారు. సరే, 2004 పూర్వం చేసినటువంటి అవినీతులు, అక్రమాలు అవి పక్కన పెడితే 2014-19 అధికారంలోకి వచ్చిన తర్వాత
చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుని ఒక ఏటీఎం లాగా వాడుకున్నారు. డబ్బులు సంపాదించడానికి ఉపయోగపడేటటువంటి ప్రాజెక్టు. రాజశేఖర్ రెడ్డి కూడా ఏం చేయలేకపోయాడు అంటా ఉన్నావా? లేదంటే 5 ఏళ్ళు జగన్ రెడ్డి ఏం పీకలేకపోయాడు అంటా ఉన్నావా? ముందు రాజశేఖర్ రెడ్డి జగన్ రెడ్డిలు వాళ్ళ హయాంలో ఏం పీకగలిగారో చెప్పి తర్వాత చంద్రబాబును విమర్శిస్తే బాగుంటుంది. 1% 0.5% అంటూ మీ హయాంలో బ్యాటింగ్ బంగారాజు అనిల్ యాదవ్ గారు 2021 డిసెంబర్ కల్లా పూర్తి చేసేస్తామని తోడగొట్టాడు కదా, మరి ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఓహో, డబ్బులు దండుకోవటం కోసమే రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడారా అంబటి? తెలుగుదేశానికి ఉపయోగపడేటటువంటి ప్రాజెక్టుగానే పెట్టారు తప్ప తెలుగు ప్రజలకు జీవనాడిగా ఉండేటటువంటి ప్రాజెక్టుగా దీన్ని తీర్చిదిద్దటంలో ఉద్దేశపూర్వకంగా విఫలమయ్యారు. ఎందుకు ఉద్దేశపూర్వకంగా విఫలమయ్యారని చెప్తున్నానంటే, సరే రాజశేఖర రెడ్డి గారు దీన్ని రాష్ట్రం యొక్క నిధులతోనే పూర్తి చేయాలని భావించిన తరువాత రాష్ట్రం విడిపోవలసిన అనివార్యమైన పరిస్థితి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని మేమే కడతాం, ప్రతి పైసా కూడా మాదే, మేము పూర్తి చేసి రాష్ట్రానికి ఇస్తాం, ఎందుకంటే హైదరాబాద్ అంటే ఒక మహాపట్టణాన్ని మీరు కోల్పోతున్నారు కాబట్టి, ఆదాయం తగ్గుతుంది కాబట్టి, మీకు నష్టం జరుగుతుంది కాబట్టి అని భావించి మొత్తాన్ని మేమే కడతామన్నారు. అన్ని టోటల్గా కడతామని చెప్పి విభజన చట్టంలో పెట్టారు. దురదృష్టవశాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అదృష్టం కొద్దీ తర్వాత మీ జగన్ సీఎం అయి ఏం పీకేడు? అంగుళమైనా కట్టగలిగాడా? ముందు మీద కడుక్కుని పక్కనోడు సంగతి చూస్తే బెటర్ అంబటి, లేదంటే ఆ కంపు నీకే కొడుతుంది. కాఫర్ డ్యాము నిర్మాణం చేయవలసింది, కాఫర్ డ్యాములు 2 నిర్మాణం చేసి డయాఫ్రమ్ వాళ్ళు కట్టవలసినటువంటి ప్రోటోకాల్ ఉంటే డయాఫ్రమ్ వాళ్ళు కట్టేశారు. స్పిల్వే కట్టలేదు, స్పిల్ ఛానల్ పూర్తి చేయలేదు, అప్రోచ్ ఛానల్ పూర్తి చేయలేదు, నది డైవర్షన్ పూర్తి చేయలేదు. చివరికి 1000 కోట్లతో సుమారుగా 1000 కోట్లతో నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది. ఎక్కడ జరగదు ప్రపంచంలో ఇది. మన పోలవరంలో జరిగింది, మన చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగింది. అదేమంటే మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అనేక సందర్భాల్లో చెప్పా బహిరంగ చర్చకు సిద్ధము అని, కానీ సమాధానం చెప్పరు. బుకాయించే కార్యక్రమం, ఎల్లో మీడియా ఉంది కదా అని పుంఖాలుగా బుకాయించే కార్యక్రమాలు మా మీద, నా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద విచ్చలవిడిగా తప్పుడు ప్రచారం చేసినట్టు కార్యక్రమాలు చేస్తారు. కేవలం డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు చేశాడు పనులు. అది నోరా సత్తెనపల్లి మురుక్కాలవా? ఆయన కాఫర్ డ్యాంప్ అంటే ఏటో తెలియని వాడివి, డయాఫ్రమ్ వాల్ అంటే ఏటో తెలియనోడివి నీటి పారుదల మంత్రి చేసి జగన్ ఏం సాధించడు? 1000 కోట్లు నష్టం మీ వల్ల అని జనానికి తెలియదా అంబటి? అది సరే, తర్వాత మీరు వచ్చారు కదా, ఏమేమి పనులు చక్కబెట్టారు చెప్పు. చంద్రబాబు చేసాడు పనులని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా అంబటి. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. చాలా కీలకమైన పనులు, వారు వదిలేసినటువంటి పనులు, 2 కాఫర్ డ్యాములు పూర్తి చేశాం, మేము స్పిల్వే పూర్తి చేశాం, డైవర్షన్, నది డైవర్షన్ పూర్తి చేశాం. డయాఫ్రమ్ వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు ఆగిపోయింది. ఆపు నీ సొల్లి పురాణం, వెళ్ళి మీ సుకన్యతో చెప్పుకో. ఆగిపోయిందని ఒప్పుకున్నావుగా, మరి 2021లో పూర్తి చేస్తామని తొడలు కొట్టిన మీ బ్యాటింగ్ గడి ఎక్కడా? ఆతగాడిని పీకేసి నిన్ను మినిస్టర్ని చేస్తే నువ్వు గంట అరగంట అంటూ చేతులు పిసుకుంటా కూకున్నావు, కానీ ఫలితం ఏమైనా ఉందా? సిగ్గు ఉండాలి ఆగిపోయిందని చెప్పడానికి. కర్ణుడి సావుకి సవాలచ్చ కారణాలు నువ్వేనని చెప్పినా, ఇగో నీ హయాంలో పూర్తి చేయలేకపోయారు, ఆగిపోయింది. రెడ్డి వచ్చి మొదలాడు అన్నట్టు ఇదే. ఓహో, ఇక్కడ కూడా జగన్ రెడ్డి కాదు, అందుకే అన్ని మళ్ళీ మొదలెట్టాడు, కానీ అసమర్థత వల్ల ఆగిపోయింది అంతేనా? 2027 పుష్కరాల నాటికి బాబు గారు పూర్తి చేసి చూపిస్తారు, అది ఆయన వల్ల సాధ్యం. అప్పుడు చెప్పుకో, డయాఫ్రమ్ వాళ్ళు మేమే కట్టాం, కాపర్ డ్యామ్ మేమే కట్టాం, కానీ పూర్తి చేసింది బాబు గారే అని. అప్పటి వరకు నోరు తెరిస్తే నోట్లో జనం భారతీయ సిమెంట్ కుక్కేయగలరు. వెళ్ళి ఇదిగో నీ పేతాపం సుకన్య దగ్గర చూపెట్టు. పో సాంబరాలు రాంబాబు, పోవయ్యా. అయిపోయి